వాషింగ్టన్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఏది మాట్లాడినా సంచలనమే. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను ఉన్నానంటూ ప్రకటించి సంచలనానికి దారితీసింది ప్రవాస భారతీయురాలైన నిక్కీ హేలీ. తర్వాత విదేశాంగ విధానం, అమెరికా అందించే ఆర్థిక సాయం, వీసాల మంజూరుపై సీరియస్ గా స్పందించారు. బలమైన అమెరికా శత్రువులను ఉపేక్షించరాదని, అమెరికా ప్రజలు కష్టపడి సంపాదించిన సంపదను ఉదారంగా ఎవరికీ ఇవ్వరాదంటూ కామెంట్ చేశారు. మనల్ని ద్వేషించే దేశాలకు ఎందుకు సహాయం చేయాలని ప్రశ్నించారు. నిక్కీ హేలీ తాజాగా భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉండాలని ఉన్నా అమెరికా పెద్దన్న పాత్ర పోషించడం మీద భారత్కు విశ్వాసం లేదంటూ వ్యాఖ్యానించారు. అందుకే భారత్ రష్యాతో సన్నిహితంగా ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తోందన్నారు హేలీ. ఫాక్స్ బిజినెస్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ పలు విషయాలు పంచుకున్నారు. ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో తాను అమెరికా రాయబారిగా పనిచేశాను. ఆ సందర్భంలో పలుమార్లు భారత్ ప్రధానితో మాట్లాడాను. రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకున్నా. ప్రస్తుతానికి మన నాయకత్వం మీద వారికి నమ్మకం లేదని తెలియజేశారు హేలీ. అమెరికా బలహీనంగా ఉందన్నది భారత్ అభిప్రాయం. అందుకే వారు రష్యాతో స్నేహంగా ఉంటున్నారు అని తెలియజేశారు హేలీ. అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని, అలా కాకుండా భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అమెరికాతో భారత్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ కలిసి వస్తాయని వివరించారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి బాగోలేదని హేలీ అన్నారు. నెవడా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీలో నిక్కీ హేలీ మంగళవారం ఓటమి చవిచూశారు. ఆమె స్వరాష్ట్రం దక్షిణ కరోలినాలో ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అందులో ట్రంప్, హేలీలు పోటీ పడనున్నారు.